నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. ఒక టైంలో హీరో కమ్ కామెడీ పండించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ నరేష్ గారు. ఇప్పటికీ కూడా వాళ్ళ క్యారెక్టర్ చేస్తున్నప్పటికీ కూడా మనల్ని నవ్విస్తూనే ఉంటారు. ఆ టైంలో ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే ఎవరు తీసిపోని ఆర్టిస్టులే. ఓ పక్క ఆయన మేడం అంటూ వస్తే, మరో పక్క ఆయన చిత్రం బళ్ళారి విచిత్రం అంటూ వచ్చారు. ఆ గ్రూప్లో ఒక రకంగా చెప్పంటే ఆ జనరేషన్ ఆ టైంలో. అయితే మొన్న మాట్లాడుతున్నప్పుడు నరేష్ గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా క్యారెక్టర్స్ ఆయన చేయలేరు, నేను చేసినవి ఆయన చేయలేకపోవచ్చు, బట్ నేనైతే ది బెస్ట్ అని ఫీల్ అవుతాను. ఒక ఆర్టిస్ట్కి అలానే ఫీల్ అవ్వాలి అని. మంచి పరిణామమే కదా, ఎందుకు నెగిటివ్గా చెప్తున్నారు? ఒకప్పుడు ఒక 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 జనరేషన్లో అంటే కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఆ తర్వాత జనరేషన్లో బేసికల్గా కామెడీ హీరోలు అంటే ఇద్దరే. అంటే కామెడీ పండిస్తూ ఎమోషన్ని క్యారీ చేసే హీరోలు. మరి పూర్తిగా కామెడీ హీరో అంటే సునీల్, అలీ గారు ఇట్లా కాదు. రాజన్ ప్రసాద్ గారికి చేశారు కానీ సో కామెడీ పండిస్తూ ఎమోషన్ని క్యారీ అవుట్ చేసే ఇద్దరు నటులు, ఆర్టిస్ట్, ఇండస్ట్రీకి గొప్ప నటులు ఇద్దరు. మన రాజేంద్ర ప్రసాద్ గారు నట కిరీటి అండ్ నరేష్ గారు. నట కిరీటి అంటే ఆయన పోషించిన పాత్రలన్నీ కూడా వేరే వాళ్ళు చేయలేరు, ఇమిటేట్ కూడా చేయలేరు కనీసం. అలాగే నరేష్ గారు పోషించిన పాత్రలన్నీ కూడా వేరే వాళ్ళు చేయలేరు. ఇద్దరే. కానీ వాళ్ళిద్దరి మధ్యన పోటీ చాలా అద్భుతంగా ఉండేది. అప్పుడు ఈయన 10 సినిమాలు చేస్తే ఆయన 10 సినిమాలు చేయాలి, ఆయన 10 సినిమాలు చేస్తే ఈయన 10 సినిమాలు చేయాలి. అట్లే ఉండేవాళ్ళు. డైరెక్టర్లు కూడా వాళ్ళ కోసమే కథలు రాసుకునేవాళ్ళు. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ఈ తర్వాత వచ్చిన తరంలో మనం చూస్తే ఈ జోనర్ సినిమాలు చిన్న సినిమాలుగా ఉండేవి కానీ సూపర్ డూపర్ హిట్లు అయ్యో అసలు అహనా పెళ్ళంట, అవును అసలు అద్భుతం. మరి చిత్రం బళ్ళారి విచిత్రం, అవును. అసలు ఇవన్నీ పక్కన పెడితే మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ నరేష్ గారు ఇస్తున్నప్పుడు, సార్ మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్యలో సఖ్యత ఎలా ఉండేది, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే, మేము ఇద్దరు ఇప్పటికీ చాలా మంచి ఫ్రెండ్స్ అండి. మా ఇంటికి ఎప్పుడూ వస్తుండేవాడు కృష్ణ గారిని కానీ అమ్మగారిని కానీ కలవడానికి. అసలు ఆయనంతట హంబుల్ పర్సన్ ఎక్కడా ఉండడు. మొన్న వాళ్ళ పాప చనిపోయినప్పుడు కూడా నేను వెళ్ళి పలకరించేసి వచ్చాను. ఆయన రమాప్రభ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన అతని రాజేంద్ర ప్రసాద్ బేసికల్లీ. సో రమాప్రభ గారిని కూడా కలిసేసి వస్తుంటాను నేను వెళ్ళి. రమాప్రభ గారికి అమ్మకి ఒక గొడవ అయితే నేనే వెళ్ళి చదువుమని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట. సో అప్పుడు మీ ఇద్దరి మధ్యన సినిమాలు కూడా పోరు ఇలాగే ఉండేది కదా సార్, కాంపిటీషన్ అప్పుడు ఎలా ఉండేది అని. అవునండి, యాక్చువల్గా మీ ఇద్దరి మధ్యన చాలా గట్టి పోటీ ఉండేది. డైరెక్టర్లు మా డేట్స్ కోసం చాలా ఆయన డేట్స్ లేవండి, ఆయన సినిమా మీరు చేస్తారా, లేకపోతే మీ ఇద్దరికి కథలు చెప్పేవాళ్ళంట. యాక్చువల్గా ఆయనకి వీళ్ళిద్దరు కలిసి నటించారా సినిమాలు? ఒక 2-3 సినిమాలు గుర్తు రావట్లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు బాగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ గారు, శరత్ బాబు గారు, నరేష్ గారు, చంద్రమోహన్ గారు నటించారు. చాలా ఉంటాయి ఇలాంటివి. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా చాలా సక్సెస్ఫుల్ అందుకున్నాడు. నరేష్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సక్సెస్ఫుల్ అందుకున్నాడు. అర్థమైందా? రాజేంద్ర ప్రసాద్ గారికి హీరోగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. నరేష్ గారు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లే. అసలు ఆయన సక్సెస్ రేట్, ఆయన అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే నరేష్ ఉండే డిమాండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి లేదు. ఇప్పుడు నరేష్ గారికే డిమాండ్ ఉంది క్యారెక్టర్ ఆర్టిస్ట్కి. ఆయన కోసమే కథలు రాసుకుంటారు. బికాస్ హీ కెన్ డూ వాట్ ఎవర్. ఆ సినిమా ఉంది కదా మన సమంత, అది త్రివిక్రమ్ సినిమా, దాంట్లో తండ్రి పాత్ర ఎంత బాగా పోషించారు నదియా గారి హస్బెండ్గా. మొన్నటికి మన సంక్రాంతికి వస్తున్నాం క్యారెక్టర్లో సీఎం క్యారెక్టర్ కూడా చేశారు. అండ్ హీ హ్యాస్ వెరీ పెక్యులర్ జర్నర్ టు యాక్ట్ అనమాట. ఆ సందర్భంలో ఏమన్నాడంటే, నేను రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన క్యారెక్టర్లన్నీ నేను చేయలేనండి, నేను చేసేవి కూడా ఆయన చేయలేడు. సెల్ఫ్ లవ్ అనేది ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ లవ్ గారు చెప్తున్నాను, నేనే గొప్ప అంటాను. నన్ను నేను ప్రేమించుకోకపోతే ఇంకెవరు ప్రేమిస్తారండి? సో నేను గొప్ప నటుడిని, నేను గొప్ప నటుడినే, ఆయనకన్నా గొప్పే, నేను ఇంకొకరికన్నా గొప్పే, ఈ వాక్యాలు చేశారు. కానీ రాజేంద్ర ప్రసాద్తో పోల్చుకొని ఆయనను తక్కువ చేసైతే ఈయన మాట్లాడి హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ సెల్ఫ్ లవ్ బేసికలీ నరేష్ గారు. ఇంకా చెప్పాలి అనుకుంటే నరేష్ గారికి ఇప్పుడున్న డిమాండ్లు ఎట్లున్నాయంటే, హీరోయిన్ ఫాదర్ అయినా, హీరో ఫాదర్ అయినా, నితిన్ గారితో అసలు చేసిన సినిమాలు అద్భుతంగా ఉంటాయి. రంగుదే సినిమా అలా చెప్పి మనం ఏమి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఏం చేయట్లేదు అని కూడా అలా ఏం లేదండి. మొన్న సిరీస్ చేశారుగా సమ్ డ్రామాకి సంబంధించింది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిది కామెడీ టైమింగ్ టక్కన ఉంటది. జూలై అదే అనబోతున్నాను నేను.
త్రివిక్రమ్ గారి సినిమాల్లో చాలా వరకు రాజేంద్ర ప్రసాద్ చేశారు. ఆ టైమింగ్ ఆన్ ద స్పాట్ ఉంటుంది అనమాట యాక్చువల్గా. అండ్ ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆ నలుగురు మీ శ్రేయోభిలాషి. మరి అలా అనుకుంటే ఆ నలుగురు సినిమాలో మనం నరేష్ గారిని ఊహించుకోగలమా? అదే ఆయన అదే చెప్పాడు, నేను ఆయన చేసిన పాత్రలు నేను చేయలేనండి, నేను చేసిన పాత్రలు ఆయన చేయలేడు. ప్లస్ ఇప్పుడు నరేష్ గారు మన సంక్రాంతికి వస్తున్నాంలో నటించాడు, ఇప్పుడు రాబిన్ హుడ్ లో రాజేంద్ర ప్రసాద్ గారు నటిస్తున్నారు. ఇట్లా వీళ్ళిద్దరిని మార్చి తీసుకుంటున్నారు డైరెక్టర్లు. ఇప్పటికీ వాళ్ళిద్దరికి ఆ కాంపిటీషన్ అలాగే ఉంది. ఇప్పుడు ఆయనకి అంత మంచి పేరు వస్తే ఈయనకి, ఎందుకంటే వాళ్ళిద్దరి డిమా. ఇప్పుడు తండ్రి పాత్రలు ఎవరు చేస్తారు, ఎవరున్నారు తండ్రికి చేయడానికి? ఇప్పుడు జగవత్ బాబు గారిని మళ్ళీ తండ్రిగా చేయాలంటే నేను సినిమాల్లో హీరోగా చేస్తానని ఆయన అటు పోతారు. మళ్ళీ ఆయనకి విలన్లు వస్తున్నాయి, ఆయన ఎక్కడ చేస్తాడు ఇప్పుడు తండ్రి వచ్చి? ఇంకెవరున్నారు? ఇంకా నాగినీడి గారు కానీ వేరే వాళ్ళు కానీ అంతా వాళ్ళు కొంచెం పెద్ద అయిపోయారు. ఇప్పుడు కుర్ర హీరోలకి వాళ్ళతో పాటు డాన్స్ చేసే రావు రమేష్ గారు హీరోయిన్ తండ్రి అంటే ఆయన ఖచ్చితంగా చేస్తారు. ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఆహుతి ప్రసాద్ ఉండేవాళ్ళు మనకు మంచి నటుడు ఆహుతి ప్రసాద్. ఆయన చనిపోయాడు. ఆయన అసలు అంత చిన్న ఏజ్లో చనిపోతారని నేను కూడా అనుకోలేదు ఇంతవరకు. ఆహుతి ప్రసాద్ గారు ఈజ్ ఎ వెరీ గుడ్. ప్రదీప్ కానీ చాలా ఆర్టిస్టులు ఉన్నారు, ప్రదీప్ అని చెప్పి మనకు అంతేగా అని ఉంటారు కదా, వాళ్ళు కానీ వీళ్ళంతా ఉన్నారు. కానీ వీళ్ళంతా ఆ పర్టికులర్ పెక్యులర్ జోనర్ వరకే ఉంటుంది. అశోక్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా. కానీ యాక్చువల్గా వాళ్ళు మనం చూస్తే తప్ప పేర్లతో పెద్దగా గుర్తుపెట్టుకోలేము. బట్ వీళ్ళు అలా కాదు. దట్టు ఏంటంటే ఆ హీరోకి ఇప్పుడు నితిన్ కి నరేష్ ఫాదర్, లేకపోతే నితిన్ కి రాజేంద్ర ప్రసాద్ ఫాదర్, లేకపోతే నానికి రాజేంద్ర ప్రసాద్ ఫాదర్, కళ్యాణ్ రామ్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి. ఇప్పుడు ఆర్టిస్టులతో పాటుగా తండ్రి క్యారెక్టర్ కి ఉన్నామనుకున్న క్యారెక్టర్స్ అయితే వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారు. కానీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది అంటే మాత్రం వీళ్ళనే చూస్ ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ వల్ల ఈ కథకి కొంచెం ఎలివేషన్ వస్తుందని ఖచ్చితంగా. మీకు ఇంకోటి గమనించారా, ఎంత రిలేషన్ అయినా, అంటే విజయ్ నిర్మల్ గారి మొదటి భర్త కొడుకు మన నరేష్ గారు, కానీ ఎప్పుడు మహేష్ బాబు గారు నరేష్ గారు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేయలేదు. ఒక్క సినిమా కూడా లేదు ఇప్పటి వరకు. ఉందా బాబీలో కూడా లేదనుకుంటా. బాబీలో ప్రకాష్ రాజు, అవతల పక్కన హీరో లేదు నాకు తెలిసి. బాబీలో ఆర్తి అగర్వాల్ తండ్రి ప్రకాష్ రాజు, అటుపక్క వాళ్ళ తండ్రి ఎవరు, ఆయన రఘువరన్ గారు యాక్చువల్గా. సో లేరు వాళ్ళిద్దరు కలిసి ఇంతవరకు ఒక్క సినిమా చేయరు. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు, మహేష్ బాబు గారు ఉన్నారు, చాలా సినిమా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ తరం ఉన్న హీరోలు అందరితోనూ ఏదో ఒక ట్రాక్ లో చేస్తారు. దూకుడులో ఉన్నాడు నరేష్. దూకుడులో ఏం క్యారెక్టర్ చేశారు? దూకుడులో బాబాయ్ క్యారెక్టర్ ఏదో చేసిన. దూకుడులో ఉన్నాడు నరేష్. ఎస్, దూకుడులో ఉన్నారు. శ్రీను వైట్ల గారు పెట్టుకున్నారు. దూకుడులో ఉన్నారు, దూకుడులో ఆగడులో, దూకుడులోనే ఉన్నారు, ఆగడులో రాజేంద్ర ప్రసాద్ గారు. దూకుడులో మన చంద్రమోహన్ గారు ఉంటారు, అన్ని చెప్పేస్తా ఉంటారు. నరేష్ గారు అయితే వీళ్ళిద్దరు కలిసి ఈ సినిమా చేయలేదు. అసలు ఎవరు డైరెక్టర్లు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? రాజమౌళి గారు నరేష్ గారితో పెట్టుకోలేదు యాక్చువల్గా. కానీ నరేష్ గారు మాత్రం ఇప్పటి వరకు ఎన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసినా అది అలాగే ఉండిపోతుందండి. నాని గారిది ఒక సినిమా ఉంటుంది చూసారా, నాని గారికి మతిమరుపు ఉంటుంది, అదేదో సినిమా భలే మొగాడి. అసలు దాంట్లో అసలు ఏం జరుగుతుందిరా నాకేం అర్థం కావట్లేదు, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అంటారు. అది కూడా బాగుంటుంది యాక్చువల్గా. సో దట్ ఈస్ వాట్ వాళ్ళది. వాళ్ళిద్దరికి ఇప్పటికీ పోటీ నడుస్తుంది అన్న శక్తి లేదు. అవును. సో మన రాజేంద్ర ప్రసాద్ గారిని కదిలించాం అనుకోండి, ఆయనే సూపర్. అవును, ఎందుకంటే అదంతా ఆయన ఎప్పుడు గొప్ప నటుడు అని చెప్పుకోడండి. నాకు ఇప్పటికీ సినిమాలు ఇస్తున్నారు కదా అది చాలు అంటాడు ఆయన. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. ఆయన ఎప్పుడు అక్కడ దాకే ఉంటుంది ఆయనది. హీ డోంట్ క్యారీ ఫార్వర్డ్ మోర్ అన్నమాట. బట్ ఆయన ఏంటంటే ఆయన ఆ మాట, వీళ్ళిద్దరికి తెలుగు లాంగ్వేజ్, నరేష్ గారికి తెలుగు రాయడం రాదు, అలాంటి తెలుగు ఎంత బాగా మాట్లాడతారు. ఫస్ట్ వీళ్ళు భాష మీద పట్టు సాధించుకున్నారు స్టార్టింగ్ లో. ఆ ఒత్తులు, ఆ పలకడం, ఎక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వాలి, ఎక్కడ కామా ఇవ్వాలి, వాళ్ళకి డబ్బింగ్ చాలా ఈజీ అయిపోతుంది. మిగతా వాళ్ళకి కష్టం. ఇబ్బంది పడేవారని చెబుతూ ఉండేవారు. బట్ ఇద్దరికిద్దరు సరి సమానమైన నటులు. అంతేనండి. థ్యాంక్ యూ.